నేటి కాలంలో పెళ్లి తర్వాత తన పార్ట్నర్తో చిన్న గొడవైనా లేదా హెల్త్ ఇష్యూలు ఉన్నాయని తెలిసినా వదిలేస్తున్నారు. కానీ ఇతను మాత్రం భార్య ఆరోగ్యం కోసం ఏకంగా అడ్వకేట్ ప్రాక్టీస్నే పక్కన పెట్టి గుడి ముందు భిక్షాటన చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఎంతో సంతోషంగా ఉండాల్సిన భార్యాభర్తలు ఎందుకు ఇలా మారారన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? భిక్షాటన చేసి బ్రతుకుబండి లాక్కొస్తున్న వాళ్ళు అనుకుంటున్నారా? ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నది అదే అయినా గతంలో మాత్రం మంచి జీవితాన్ని గడిపారు. నెరసిన గడ్డంతో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు జలంధర్ రెడ్డి. ఇతనిది పెద్దపల్లి జిల్లా మంథని. ఆయన పక్కన కూర్చుని ఉన్న ఆమె పేరు శిరీష. ఈమెది సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం. ఈ ఇద్దరు కూడా 2006లో వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం వీరిది. ఎంతో సంతోషాన్ని, పెళ్లి జీవితాన్ని ప్రారంభించారు. కానీ మొదటి దశలోనే వీరి లైఫ్ సమస్యల సముద్రంలో పడింది. అప్పటికే జలంధర్ రెడ్డి కరీంనగర్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేస్తూ శిరీషతో అద్దె ఇంట్లో జీవనం సాగించారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా కుటుంబ జీవితం కొనసాగింది. అయితే శిరీష అనారోగ్యం బారిన పడటంతో సంపాదన మొత్తాన్ని పూర్తి వైద్యం కోసం ఖర్చు చేశారు. అనారోగ్యం తగ్గకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ దంపతుల జీవితాన్ని కుదిపేశాయి. అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో వారు ఒక ప్రత్యేక నమ్మకాన్ని కనుగొన్నారు. వేములవాడ రాజన్న సన్నిధి వద్ద భిక్షాటన చేస్తే శిరీష ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం ఏర్పడింది. ప్రతిరోజు భిక్షాటన చేస్తూ దేవుని సన్నిధిలో కలిసి జీవిస్తున్నారు. క్రమంగా శిరీష ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడింది. ఇంకా దేవుడిపై నమ్మకం పెంచుకున్న జలంధర్ రెడ్డి భిక్షాటనను కొనసాగిస్తున్నాడు. వారిని చూస్తే భిక్షాటన చేసేవారిలా కనిపించకపోవడంతో కొంతమంది అతన్ని పలకరించగా ఈ స్టోరీ అంతా బయటపడింది. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పెట్టడం, అది కాస్త వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే విడాకుల వరకు వెళ్తున్న భార్యాభర్తలున్న ఈ రోజుల్లో భార్య ఆరోగ్యం కోసం ఏకంగా గుడి ముందు భిక్షాటన చేస్తున్నాడు జలంధర్ రెడ్డి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మకం, దృఢ సంకల్పం, ప్రేమ ఉంటే దేనినైనా అధిగమించగలమని జలంధర్ రెడ్డి నిరూపించారు.